మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనం ధ్యానించుకునే బైబిల్ గ్రంథం నుంచి అంశము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించి ఉన్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవుని యందు విశ్వాసముతో ఉన్న మనందరికీ దేవుడిచ్చే వాగ్దానం ఇది. ఏది? మీరందరూ దేవుని యందు ఎంతో విశ్వాసముతో ఉన్నారు. అయితే దేవుడు మనకు పట్ల జరిగించవలసిన క్రియలు కొన్ని ప్రత్యేకమైనవి, మనము దేవుని సన్నిధిలో అడుగుతున్నవి, జరగకుండా ఆగిపోయినవో నిలిచిపోయినవో ఇంకా నిరీక్షణ ఎదురు చూస్తున్న విషయాల గురించి ఈరోజు వాక్యంలో మనం స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఏమని? ఎంతగా మనం ఆ విషయాల గురించి చింతిస్తున్నామో ఆయన కూడా చింతపడుతున్నాడు తగిన సమయంలో మనల్ని హెచ్చించటానికి. అంటే మనము చేయవలసిన కార్యము, మనం ఎంచుకున్న కార్యము, మన పట్ల జరగవలసిన కార్యము జరగకుండా ఉన్నదానికి కారణం ఏమై ఉంటుందని మనం ఎంతగానో చింతిస్తుంటాం. మన సరైన విన్నపం చేయలేదా? మనం దేవుని నీతిమంతులం కాదా? మన ప్రార్థన దేవుడు ఆలకించడా? మనం ఈ రీతిగా ఎదగలేకపోతున్నాము, లేకపోతే ఈ కార్యాలు జరగలేకపోతున్నవి అని ఎంతగానో చింతిస్తూ మనము ఉంటాం. అదే సమయంలో ఇక్కడ వాక్యం చెప్పబడుతున్నది ఏంటంటే, దేవుడు కూడా అంతేకన్నా ఎక్కువగా చింతిస్తూ ఉంటాడు. ఎందుకని? దానికి తగిన సమయం రావాలి. తగిన సమయము అంటే మనం ఎంచుకున్న సమయము తగిన సమయం కాదు. కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చే వాక్యం మనం విన్నాం కదా, అది తగిన సమయం. మనం ఎంచుకున్న క్రియలో, మనం చేయవలసిన క్రియలో తగిన సమయంలో దేవుడు చేయటానికి మనకన్నా ఎక్కువగా చింతిస్తున్నాడని వాక్యం చెప్పబడుతుంది. నిబ్బరము గలవారమై మెలకువగా ఉండుడి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తున్నాడు. అంటే మనము ఎంచుకున్నాము దేవుని చిత్తానుసారమైన క్రియలే, అవి జరగడానికి ఆలస్యం అవుతున్నవో లేకపోతే ఇంకా సమయం రాదనుకున్నాం. కానీ అదే సమయంలో దేవుడు చింతించి తగిన సమయంలో ఇస్తాడు. మీరు మెలకువగా ఉండండి. అంటే మనం కార్యాలను ఎంచుకోవటమే కాదు, వాటిని నిర్వర్తించడానికి చాలా మెలకువగా ఉండాలి. ఎందుకంటే మరి సైతాను గర్జించు సింహం వలె మరి ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు మృంగుదునా అని. అందుకనే ఎంతగా మనము దేవుని యందు విశ్వసించి దేవుని కృపలో పొందినా దాని నుంచి తొలగించడానికి సైతం అంతకన్నా ఎక్కువగా ప్రణాళికతో ఉంటాడు. కాబట్టి దేవుడు తగిన సమయాన్ని ఎంచుకుంటాడు. మరి ఆ సమయంలో జరుగుతున్న క్రియలలో కూడా సైతాన్ అనేక రీతులుగా శోధనలో పడవేసిన మరి సందర్భాలు, మరి వాటన్నిటిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మెలకువగా ఉండుడని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అడిగి విశ్వాసం ఉంటుండమే కాదు, మెలకువగా ఉండి, అంటే ఎప్పటికప్పుడు జాగ్రత్త పడకపోతే దేవుని యొక్క కృపలను కూడా సైతాన్ అనేక శోధించే పరిస్థితులు, మరి అటు ఫలాలని సరైన రీతిలో పొందలేని పరిస్థితులు కూడా వస్తాయని వాక్యంలో ముందుగా హెచ్చరించబడింది. మరి దేవుని యొక్క కృపకై ఎదురు చూస్తున్న సంఘటనలు మనం బైబిల్ గ్రంథం నుంచి మనం తీసుకుంటే, దేవుడు ఏ రీతిగా తన ప్రణాళిక చొప్పున నెరవేర్చాడో, అయితే సైతాన్ని ఏ రీతిగా శోధించిందో కూడా మనకి స్పష్టంగా తెలియజేయబడుతుంది. న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో చూస్తే సంసోను యొక్క జీవిత చరిత్ర గురించి ఉంటుంది. అంటే సంసోను మరి జననానికి ముందు జరిగిన సంఘటనలు మనం గమనిస్తే, జోరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉండేను. మనోహ గురించి మాత్రం చెప్పారని భార్య గురించి రాయబడలే. మరి ఎంత స్పష్టంగా మనోహ గురించి రాయబడిందంటే, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, గొడ్రాలై ఉంది అంటే ఇంకా ఆమెకి పిల్లలు కలగలే. మరి ఎప్పటి నుంచో గొడ్రాలై ఉందంటే ఎప్పటి నుంచో ఉండబట్టే గన ఇంత స్పష్టంగా రాస్తారు. మరి వీళ్ళు దేవుని అడుగుతున్నారా? ఇక్కడ రాయపడకపోయినా దేవుని యొక్క వాక్యానుసారం చూస్తే ఎంతగానో దేవుని అడుగుతూ ఉండుంటారు బిడ్డలు కావాలని. ఇంకా కాలే. ఎందుకని? కాలము పరిపూర్ణం, లేకపోతే తగిన సమయం అందు వీళ్ళు ఎంతగానో చింతిస్తున్నా ఇంతగా ఎక్కువగా చింతించే దేవుడు వీడికి ఇవ్వడానికి తగిన సమయం ఏమై ఉంది? ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి
ఎన్నో పాపాలు చేసి దేవుని ఉగ్రతతో 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల కింద బానిసత్వంలో మగ్గిపోతున్నారు. వారి యొక్క విన్నపాలు దేవుని సన్నిధికి చేరుతున్నాయి. వారి నుంచి రక్షించడానికని మరి ఒక గొప్ప వ్యక్తిని దేవుడు పంపించాలి కాబట్టి మరి ఎంతగానో అడుగుతున్న వీరి యొక్క గర్భాన దేవుడు పంపడానికని సమయం తీసుకున్నాడు. ఎందుకని? ఇంతగా విశ్వసించిన వాళ్ళ ద్వారా మాత్రమే జరిగే కార్యం. ఎందుకంటే మొదటగా దేవదూత వచ్చి ఆమెతో చెప్తున్న విషయాన్ని మనం చూస్తే 13వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని దేవునికి వ్రతములు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పగా, నువ్వు గొడ్రాలుగా ఉన్నావు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఒక కుమారుని కంటావని చెప్తుంది. అయితే ఎందుకని ఆమెకే ముందుగా చెప్పబడింది? ఆమెని సిద్ధపాటు ఏమని? నీవు గర్భము ధరించినప్పుడు ద్రాక్షరసమే మద్యమే కానీ అపవిత్రమైన దేని తినకుండుమని చెప్పారు. కాబట్టి ఈమె గర్భం ధరించినప్పుడు అవన్నీ చేయవలసింది ఎవరు? తల్లి. మరి ఆ గర్భంలో ఉన్న పిండానికి కూడా అటువంటిది ఏది కూడా అపరిశుద్ధత మరి ఉండకుండా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆ రీతిగా సంసోని జననాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. మద్యము తాగటం కానీ అపవిత్రమైన తినటం కానీ జరిగితే అపరిశుద్ధత వస్తుంది. కాబట్టి అవేమీ లేకుండా మేము గర్భం ధరించి కనాలి, తర్వాత కూడా చేయకూడదని చెప్పింది దేవదూత. యేసుక్రీస్తు జననాన్ని కూడా మనం చూస్తే ముందుగా మరి ఆ లూకా సువార్తలో మనం చూస్తే గాబ్రియేల్ దూత వచ్చి కనబడింది ఎవరికి? మరియమ్మకి. దేవదూత వచ్చి నీకు శుభమని చెప్తాడు, నీకు ఒక శుభవర్తమానం చెప్పబోతున్నాడు. ఏంటంటే నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయన్ని మరి అందరిని రక్షించేవాడని చెప్పినప్పుడు మరి ఆమె నేను కన్యక అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ కలుగుతుంది దేవదూత చెప్తాడు. ఇవన్నీ విన్న తర్వాత ఆమె ఏముంటుంది? ప్రభువు దాసురాలను కనుక ఆయన చిత్తం చొప్పున జరుగునుగా కానీ చెప్తుంది. అంటే దేవుని చిత్తాన్ని ఎవరైతే అనుసరించగలరో మరి వాళ్ళకి తెలియచేయబడింది. ముందుగా ఆమెను అడిగాడు దేవదూత వచ్చి, నీ గర్భం ధరిస్తామని. ఎప్పుడైతే దేవుని చిత్తానికి ఆమె మరి అంగీకరించిందో, లేకపోతే దేవుని చిత్తానుసారం జరుగుగా కందో, తర్వాత మాత్రమే యేసేపుకి విషయాన్ని చెప్పగలిగారు. మరి యేసేపు ఏమి గర్భవతి అని తెలుసుకొని మరి రహస్యంగా విడనాడాలనుకున్నప్పుడు అప్పుడు దేవదూత వెళ్ళి యేసేపు పరిశుద్ధాత్మని మరియ గర్భం ధరించింది కాబట్టి ఆమెను విడనాడకుండమని అన్నప్పుడు యేసేపు కూడా ఎంతో విశ్వాసం కలిగిన వాడు కాబట్టి ఆ మాటను బట్టి ఆమెను చేర్చుకొని మరి యేసు ప్రభు జననం జరిగింది. కాబట్టి దేవుని ప్రణాళిక జరిగినప్పుడు ముందుగా ఎవరికి తెలియజేయబడింది? తల్లికి. ఎందుకని? పరిశుద్ధమైన జననం కావాలి కాబట్టి ఆ రీతిగానే దేవుని యొక్క జననం జరిగింది. ఇక్కడ కూడా ఈమెకు ముందుగా చెప్పబడింది. అయితే వెంటనే ఈ మాట విన్న ఆ మనోహు ఏం చేశాడు? మళ్ళీ ఆ దేవదూత వస్తే అడుగు, విషయాలు తెలుసుకుందామని. ఎందుకని? ఆయన కనబడలేదు, ఈమె కనబడిన దానికన్నా మరి ఆమె జననానికి ముందు ఏ రీతిగా పరిశుద్ధంగా చెప్పబడింది, కానీ జన్మించిన తర్వాత ఏ రీతిగా ఉండాలో మరి ఏ రీతిగా పెంచాలో తనకు అవసరం కాబట్టి చెప్తాడు. తర్వాత ఏ రీతిగా పెంచాలో కూడా తెలుసుకోవాలి కాబట్టి అన్నప్పుడు మరొకసారి దేవదూత కనబడినప్పుడు ఆమె పొలంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని తన భర్తకు చెప్తే ఆయన తీసుకెళ్ళి చూపించినప్పుడు ఆ దేవదూతను అడుగుతారు. అడిగితే దేవదూత ఏం చెప్తుంది? నాజరీ వ్రతాన్ని ఆచరించాలంటే క్షవరం చేయించుకోకూడదు, ద్రాక్షారసం తాగకూడదు, అపవిత్రం తినకూడదు, మరి దేవుని యొక్క ప్రణాళిక చెప్తున్న పుడుతున్నాడని ఎప్పుడైతే దేవదూత చెప్పిందో మనోహ అన్నాడు, అయితే ఒక్క నిమిషం ఆగు, నీకు మంచి ఆహారాన్ని సిద్ధపరుస్తాను, నువ్వు తిని వెళ్ళాలి, ఎంతో మంచి వచనం చెప్పావు కాబట్టి, మరియు నీ పేరేమైనా కూడా అడుగుతాడు. అడిగితే ఆమె ఏం చెప్తుంది? నా పేరు నీకు అవసరం లేదు, దేవుని యొక్క ప్రవచనం చెప్పడానికి వచ్చాను కాబట్టి నన్ను హెచ్చించడానికో నేను గొప్పతనం చేయడానికో రాలేదు, దేవుని ప్రవచనం చెప్పాను, నువ్వు ఆహారం చేసినా నేను భుజించను గట్ట అవసరం లేదంటే, మరి అంతగా చెప్పినా ఒక మేక పిల్లని తీసుకొచ్చి అక్కడ బలి చేసినప్పుడు ఒక గొప్ప ఆశ్చర్య కార్యము దేవదూత చేసింది. ఇది అక్కడ అగ్నిజ్వాలలు అక్కడ నుంచి దహించి మరి ఆకాశాన్ని అంటినట్టుగా చేసింది. అంటే వారి యొక్క అర్పణను దేవునికి అర్పించాలని చెప్పినా అక్కడ ఇచ్చినా అది దేవునికి వెళ్ళే రీతిగా చేసింది. అది దేవుని యొక్క ప్రవచనకర్తలు చేయవలసిన మరి గొప్ప సంఘటన. అంటే దేవుని ప్రవచించేవారు, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించమని మరి బోధలు ఉన్న వారు చేయవలసిన
గొప్ప సంఘటన ఇక్కడ చూపించాడనమాట. ఆ దేవదూత పేరేంటి అన్నప్పుడు, నేను దేవుని ప్రవచనం చెప్పడానికి వచ్చాను, నా పేరు కాదు హెచ్చించవలసింది దేవుడు. మీరు భోజనాలు సిద్ధపరచవలసింది నాది కాదు, దేవుని యొక్క ప్రవచనాన్ని చెప్పడానికి మాత్రం వచ్చాను. కాబట్టి అర్పణను దేవునికి ఇవ్వమని పోయినా దేవునికి వెళ్ళే రీతిగా ఆ జ్వాలలు ఆకాశాన్ని అంటే రీతిగా ఉన్నాయని వాక్యం చెప్పబడుతుందంటే, దేవుని యొక్క ప్రవచనము చెప్పడానికి సిద్ధపడిన వారు చెబుతున్నవారు చేయవలసిన యొక్క గొప్ప విషయాన్ని ఇక్కడ ప్రస్ఫుటంగా చెప్పబడింది. ఏమని? మీరు చేసే కార్యము దేవుని చిత్తమైతే అది దేవునికే మహిమ చెందే రీతిగా ఉండాలి. దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క క్రియలు మనుషుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రవచించితే ఆ ప్రవచించిన వారి యొక్క గొప్పతనాన్ని హెచ్చించడానికి కాదు, అది ఎవరి ద్వారా వచ్చిందో ఆయన హెచ్చింపబడాలి, ఆయన మహిమపరచబడాలి. ఆ కార్యము నీ యందు నెరవేర్చుటకు ఆయన అనేక మంది ద్వారా నీకు సందేశం పంపించవచ్చు, సూచన ఇవ్వచ్చు, ప్రవచనం చెప్పవచ్చు. కానీ అది తమ యొక్క గొప్పతనంగా ఎంచుకునే వారి విషయంలో చూస్తుంటే ఈ రోజుల్లో అనేక రీతులుగా మరి వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకి దేవుని యొక్క పరిచర్యను అనేక రీతులుగా వాడుకునే యొక్క దుర్బలమైన స్థితి మనం చూస్తాం. దేవుడు ఏదైతే ప్రవచించమన్నాడో, లేదా దేవుడు ఏదైతే క్రియలు చేయాలన్నాడో ఎంచుకొని నీ పట్ల దేవుని కృపను దీవించి ఆశ్రయించి నేను హెచ్చించి నిన్ను అనేక రీతులుగా దేవుని ప్రవచనాన్ని, దేవుని యొక్క కార్యాలు, దేవుని పరిచర్యలో వాడుకున్న దీవెనలను బట్టి నేను అధికంగా హెచ్చించినప్పుడు దేవుని మహిమ పరిచయ బిడ్డగా నీవు ఉండి ఆయన యొక్క పరిచర్యలో దేవుని ఘనపరచాలి. ఆయనకే మహిమ చెందే రీతిగా నువ్వు చేస్తున్న పరిచర్య దీవించబడి అనేక రెట్లుగా మరి హెచ్చించబడుతుంది. పౌలు గారు మనం చూస్తాం, మరి ఆయన ప్రతి పరిచర్యలో కూడా దేవుని మహిమ పరుస్తూ చేశాడు. అట్లాగే ఈ మధ్యన దేవుని యందు నిలిచిన గొప్ప వ్యక్తి ఆయన చెప్తున్న ప్రవచనాలు ఇప్పుడు వింటుంటే, మరి ఆయన ఎప్పుడో ప్రవచించినవి అప్పుడు మరుగులు పడినా దేవుడు బయలుపరచడానికి అనేక గొప్ప కార్యాలు చేసి నడిపిస్తున్నాడు. ఆ రీతిగా దేవుని నమ్మి విశ్వసించి దేవుని నీతిని ఎరిగిన వారు దేవుని యొక్క క్రియలను ప్రవచించేటప్పుడు ఎవరు చెప్పమన్నారు, ఎవరి నుంచి జరుగుతుందో ఆ విషయాలు ప్రస్ఫుటంగా చెప్పినప్పుడు అది సదాకాలం ఉండే గొప్ప ప్రవచనంగా అనేక మంది హృదయాలు నిలిచి అనేక మంది దేవుని వైపు తిరిగి దేవునికి మరి బిడ్డలుగా ఎదగటానికి, దేవుని పరిచర్యలో దేవుని యొక్క సైన్యమును ఎదగటానికి గొప్ప పరిచర్యగా మనం భావించవచ్చు. కాబట్టి ఆ పరిచర్య, ఆ దీవెనలు పొందిన యొక్క బిడ్డలు ఎంతో ధన్యులు. అటువంటి ధన్యత కలిగిన అవకాశం దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని ఆ రీతిగా దేవుని కృపకి మహిమకే చేసిన బిడ్డల పట్ల దేవుని కృప అధికముగా ఉంటుంది. మరి దేవదత్త ముందుగా ఆయన భార్య కనబడింది, తర్వాత మనోహ కనబడింది అన్నాం. ఆమె వెళ్ళిపోగానే ఏమన్నాడు? అమ్మో, దేవదూత కనబడింది కాబట్టి మనం చనిపోతామని. ఎందుకని దేవుడు కనబడితే చనిపోతాడనేది అప్పుడు ఉన్న ఇది. దేవుని ఎవరు చూడలేరు, ఆయన దేవదూతల ద్వారానే ఎవరి ద్వారా పంపిస్తుంటాడు, కనబడుతుంటాడు. దేవుని చూసి ఎవరో జీవించలేరు అనేది వాక్యం. అయితే వెంటనే దేవుని దూత ఇది చెప్పింది నిజమే, అర్పణ వెళ్ళిపోయినాయి కాబట్టి మనం చనిపోతాం. కానీ ఆయన భార్య చెప్తుంది, మనం చనిపోయే పరిస్థితులు వస్తే దేవుని ప్రవచనం మన దగ్గరికి రాదు, మన యొక్క అర్పణలు దేవుని సన్నిధికి వెళ్ళవు. ఇన్ని క్రియల ద్వారా దేవుని యొక్క మరి కృపలు మనకి చూపిస్తున్నప్పుడు దేవుడు మనకు కనపడితే చనిపోతాం అనుకున్నది మంచి పదం కాదు. కాబట్టి ఇవన్నీ మనకి దేవుడు దయచేస్తాకి తన సూచనల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఈ విషయాలని మనకి బయలుపరిచినప్పుడు మరి వాటన్నిటిని చూస్తే ఏమనిపించాలి నీకు? దేవుడు మన పట్ల తన కృపను చూపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కానీ అవిశ్వాసంలో పడి ఇవన్నీ చూస్తుంటే మనం నిజమా అంటే ఆయనకే నమ్మలేని అల్ప విశ్వాసము ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆమె చెప్తుంది, ఇది ఇన్ని క్రియలు జరిగి ఈ రీతిగా మన పట్ల కనబరిచిన దేవుడు మనల్ని చంపడానికైతే పంపడు దేవదూతని, మన దీవించడానికని చెప్పినప్పుడు అటువంటి గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలిగిన విశ్వాసం కలిగి ఉండాలి. అంటే దేవుడు మనకి ఇస్తున్న సూచనలు చూసి మనం దేవుణ్ణి మహిమపరిచేవారిగా, దేవుని విశ్వాసములు ఎదిగేవారుగా ఉండాలి. దాని సంశయంతోనూ అల్ప విశ్వాసానికి పడితే దేవుని కార్యము ముందుకు వెళ్ళదు. ఆమె నిలబెట్టడానికి ఉంది కాబట్టి దేవదూత ముందుగా ఆమెకు ప్రత్యక్షమై చెప్పింది, ఆమెను స్థిరపరిచింది. ఆమె దేవుణ్ణి యొక్క ప్రణాళిక జరుగుతుందని భర్తకు కూడా చెప్పగలిగిన యొక్క సాక్ష్యము మనకు కనబడుతుందంటే ఆమెలో ఎంత విశ్వాసం ఉంది. దేవదూత వచ్చి అందుకని ఆమెకి ప్రత్యక్షమాడు. కాబట్టి మనకున్న విశ్వాసాన్ని బట్టి ఇప్పుడే దేవుని సన్నిధిలోకి వచ్చిన వారమైనా, దేవుని కొంతవరకు ఎరిగిన వారమైనా, మనం దేవుని యందు విశ్వాసము మనలో ఎంత బలంగా ఉందో అంత బలమైన శక్తి గల దేవుడు మనకి అనేక సూచన క్రియల ద్వారా మన కార్యాలు నెరవేరుస్తాడు. కాబట్టి ఆమె అప్పటివరకు గొడ్రాలుగా ఉన్నా నువ్వు దీవించబడతావని చెప్పింది. అయితే ఒక్కో మాట కూడా చెప్పింది, ఏమని?
ఇశ్రాయేలును రక్షించేవాడు పుడతాడని ఆమె చెప్పింది. మరి ఈ విషయాన్ని ఈమె కుమారునికి చెప్పిందా? ఏం జరిగింది? ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నానెను. ఈ సంఘటన ఇక్కడ సొదొమ గొమొర్రాలని నాశనం చేయకముందు దేవుడు అక్కడికి వెళుతూ అబ్రహాం కనబడి, అబ్రహాము నీకు సొదొమ గొమొర్రాలను నాశనం చేయబోతున్నాను, ఆ విషయం చెప్పకుండా దాచును. ఎందుకని అక్కడ అబ్రహాం యొక్క అన్న కొడుకున్నాడు. వెళుతున్నా అని చెప్పినప్పుడు చెబుతూ ఏమన్నాడంటే, అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించనని నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి అబ్రహాము తన పిల్లలకి మరి ఏదైతే తను చేస్తున్నాడో, తను ఏ రీతిగా అవన్నీ కూడా వారికి నేర్పుతూ నడిపిస్తూ ఆ నీతి న్యాయాలను జరిగించుచు అవన్నీ వారు అనుసరించే రీతిగా ఉన్నాడని విశ్వాసం ఉన్నాడు. కాబట్టి అబ్రహామును గొప్ప జనాంగంగా చేస్తానని దేవుడు వాక్యంలో చెప్పాడు. అంటే దేవుడు మనకి ప్రవచనించి లేకపోతే మనం నడిపించి ఒక ప్రక్రియలో మన యొక్క బిడ్డలకి, మన యొక్క కుటుంబానికి మనం ఆ క్రియలు తెలియజేస్తూ ఆ నీతి న్యాయానుసారం అనుసరిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రణాళిక నీ ఒక్కడి గురించే నీ కుటుంబంలో చేయడు. నీ ఒక్కడి గురించే, నీ యొక్క సంఘం గురించి, నీ యొక్క బిడ్డల గురించి, నీ కుటుంబాన్ని యావత్తు గురించి కూడా దేవుడు నీ పట్ల తన ప్రణాళిక ఉంటుంది. మరి ఇటువంటప్పుడు నీ కుటుంబంలో నీ బిడ్డలను ఏ రీతిగా పెంచాలి, ఏ రీతిగా మరి నీ యొక్క కార్యాలు జరుగుతున్నవి, నీతి న్యాయం అనుసరించి ఏ రీతిగా ఉంటుంది, ఇవన్నీ వారిని తెలుస్తూ వారిని అనుకరిస్తూ ఆ రీతిగా వారు మరి నిలిచేటట్లుగా నువ్వు కానీ ఉంటేనే నీ పట్ల దేవుని ప్రక్రియ లేకపోతే ఆ యొక్క ప్రవచనము నెరవేర్చే క్రమం ఉంటుంది. ఎందుకని దేవుడు నీ గురించి మాత్రమే తన ప్రణాళికను సిద్ధపరచలే. కాబట్టి మనము, మన యొక్క బిడ్డలు, మన కుటుంబము మరి నీతి న్యాయాన్ని అనుసరిస్తూ మనం ఏమేమైతే దేవునికి చేస్తున్నాం వాటన్నిటిని ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ వారిని సిద్ధపరుస్తూ ఉండాలి. ఆ రీతిగా బలపరుస్తూ ఉన్న కుటుంబము దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడుస్తుందని చెప్పబడింది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును, అది నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోయకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునము. ఎందుకంటే నీ కుమారులను నీ కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. అంటే మన యొక్క కుమారులకి ఆ విషయాలన్నీ, మన కుమార్తెలకు, మన కుటుంబానికి తెలియపరుస్తూ ఏ రీతిగా దేవుని ఎదుగుతున్నామో, దేవుని నడుస్తున్నామో ఆ క్రమాన్ని నేర్పుతూ అనుసరిస్తూ ఉంటేనే అవి దేవుని ప్రణాళిక సఫలీకృతం అవుతుంది. ఇక్కడ సంసోను విషయంలో మరి ఏమైంది? కుమారుల గురించి, కుమార్తెల గురించి, కుటుంబాన్ని అనుసరించే పద్ధతి గురించి, అబ్రహాము కానీ వీరి గురించి చెప్పబడిందంటే, జన్మించిన సంసోను నాజీరు వ్రతాన్ని అనుసరిస్తూ ఎదుగుతూ ఉన్నాడు దేవుని యొక్క మరి కృపతో. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం మనం చూస్తే, సంసోను మరి దేవుని యందు కృపతో ఎదిగిన వాడు, నాజీరు వ్రతం అనుసరిస్తూ బలశాలిగా అనేకమైన మరి గొప్ప కార్యాలు దేవుని పట్ల చేస్తూ మరి జంతువులను కానీ మనుషులను కానీ జయించడంలో పరాక్రమం కలిగిన వాడు. ఈ సంసోను విషయంలో ఏం చేశాడు? ఆయన తిమ్నాతుకు వెళ్ళినప్పుడు ఫిలిస్తీన్ల కుమార్తెను చూసి ఆమెను వివాహం చేసుకుంటానన్నాడు. మరి ఫిలిస్తీన్ల కుమార్తెను వివాహం చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఏమంటారు? మనకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా? ఫిలిస్తీన్ల కుమార్తెను ఎందుకు చేసుకుంటున్నావు? ఫిలిస్తీన్ల యొక్క అణిచివేత క్రియలలో ఎంతగా బాధించబడుతున్నారు. మరి వాళ్ళకి వీళ్ళకి పరస్పరమైన వైరుధ్యం ఉంది. అటువంటి ఫిలిస్తీన్ల కుమార్తెను చేసుకుంటానంటే ఇష్టపడతారా? ఇష్టపడకుండా వద్దు, ఆమెను వివాహం చేసుకోవద్దు అని చెప్పారు. అయితే ఎందుకని? ఫిలిస్తీన్లు కొన్ని విరుద్ధాన్ని బట్టి. అయితే సంసోను విన్నాడా? వినలే. లేదు, నాకు ఆ కుమార్తె కావాలన్నాడు. మరి ఆ కుమార్తె కావాలనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? ఇక్కడ వాక్యం చెప్పబడింది, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఎవరు? ఫిలిస్తీన్ల కుమార్తెను. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఫిలిస్తీన్లను ఏమైనా చేయటానికే ఇతని రేపబడ్డాడు అంటే దేవుడు మరి ఆ దేవదూత వచ్చి చెప్పింది ఆ భార్యకేమని,
మరి ఇశ్రాయేలుని ఫిలిష్తీయుని రక్షించేవాడు మరి నీ యందు పుడతాడు. అదే దేవుని ప్రణాళిక. అందుకని అప్పటి వరకు ఆమెకు ఎంతో కాలము మరి దేవుడు ఆ గర్భఫలాన్ని ఇవ్వలే. మరి ఆమె యొక్క గర్భఫలాన్ని ఇస్తూ ఫిలిష్తీయుని రక్షించడానికి సంసోన్ని ఇస్తున్నాను కాబట్టి పవిత్రుడిగా పెంచమన్నప్పుడు పవిత్రుడిగా పెంచారు, కానీ ఫిలిష్తీయుల నుంచి రక్షింపబడేవాడు అనేది విషయాన్ని ఇతనికి తెలియపరచలే, లేకపోతే ఆ రీతిగా పెంచలే. ఆ విషయాలను ఎప్పుడైతే బిడ్డలని సరిగ్గా సక్రమైన రీతిలో పెంచలేదో, లేకపోతే ఆ విషయం ఎప్పుడైతే సంసోనికి సరైన రీతిలో అర్థం కాక, లేకపోతే ఫిలిష్తీయులతో వైరుధ్యం ఉందనుకుంటున్నాడు, కానీ వారి నుంచి ఇశ్రాయేలును రక్షింపబడటానికి దేవుడు తన ప్రత్యేక ప్రణాళికతో మరి సంసోన్ని పంపించాడనే విషయాన్ని మరి ఆ యొక్క కుమారునికి తెలియజేయనప్పుడు, తల్లిదండ్రులు ఆ రీతిగా పెంచనప్పుడు జరిగిన పరిణామం ఏమిటి? యొక్క వ్యామోహంలో పడిపోయి ఆఖరికి పట్టబడి తన యొక్క బలాన్ని సమస్తాన్ని కోల్పోయి సంసోను ఎంతో దీనస్థితిలో మరి ఆ చివరి మరణంలో మాత్రం దేవుని కృపను పొందాడు. మరి అంతగా ఫిలిష్తీయుల చేత పట్టబడి వారి దగ్గరికి ఖైదీగా వెళ్ళబడటానికి కారణం ఏమైంది? ఆ ఫిలిష్తీయుల కుమార్తెను ఇతను వివాహం చేసుకుంటానన్నాడు. ఆ వివాహం చేసుకుంటానన్నప్పుడు వాళ్ళకి వైరుధ్యం చెప్పారు, కానీ దేవుని ప్రణాళిక ఇట్లుంది కాబట్టి నువ్వు ఈ రీతికి వెళ్ళకూడదని బిడ్డలకి చెప్పనప్పుడు మరి వారు సక్రమైన రీతిలో ఎరగక మరి ఆ యొక్క తప్పుద్రోవలో పట్టాడు. అందుకనే దేవుడు ఎంతగా మన పట్ల తన కృపను దయచేసినా మనము మెలకుగా ఉండమని వాక్యం ఎందుకు చెప్పిందంటే, అపవాది ఎంతో మెలకుగా ఉండి మనల్ని శోధనలో పడవేయటానికి. ఇంతగా దేవుని ప్రణాళికతో సంసోనుని ఫిలిష్తీయుని రక్షించేవాడుగా తీసుకుని వచ్చి మరి ఆ గర్భము నుంచే పవిత్రుడిగా ఉండాలని కోరుకొని మరి ఆమెకి చెప్పి అన్ని విషయాలు ఆమెకు బోధపరిచి ఫిలిష్తీయుల నుంచి రక్షించేవాడు పుడతాడు అని చెప్పినప్పుడు మరి ఆమెకు సరైన రీతిలో పెంచింది అని చేసింది, కానీ ఆ విషయాన్ని కుమారునికి తెలియచేయనప్పుడు, కుమారుని ఆ రీతిగా పెంచనప్పుడు, కుమారుడు ఆ రీతిగా పెరగనప్పుడు మరి అన్ని విషయాల్లో దేవుని కృపను పొందిన దేవుని యొక్క ప్రణాళిక చేసే క్రమంలో సైతాను ఎంతో మెలకువగా మరి తప్పుద్రోవ పట్టించింది. కాబట్టి మన యొక్క ప్రణాళికలు దేవుని కృపను పొంది ఫలించే సమయంలో సాతాను చాలా మెలకువగా ఉండి అడ్డుపడి అటువంటి క్రియలు జరగకుండా చేసే పరిణామం జరుగుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క ప్రవచనాన్ని సక్రమమైన రీతిలో అనుసరిస్తూ మన యొక్క బిడ్డలు మన కుటుంబానికి తెలియచేయనప్పుడు అది ఎంతో శోధనకరమైన పరిస్థితి వస్తుంది. అంటే మనము దేవుని యందు ఉంచిన విశ్వాసము, ఆయన కృప అన్నీ కూడా మన పట్ల ఉన్న మనము శోధనలో పడిపోతాం. సైతాన్ అంత మెలకువగా ఉండి మరి సరైన సమయంలో శోధించడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క పరిస్థితులు ఎందుకని సఫలీకృతం కాదు అంటే, సైతాను శోధనలో పడడానికి నిన్ను మన యొక్క బలహీనతలను వాడుకుంటుంది. మనం ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో దానిలో మనం ప్రలోభ పెట్టి మన యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చకుండా శోధన పడవేసే పరిస్థితిలో బలహీనలై ఉండటానికి మరి ఏమి ఇక్కడ అవసరం ఉంది? మరి ఆ బిడ్డలను ఆ రీతిగా పెంచేటప్పుడు వారిలో మరి ఏ విషయంలో దేవుని ప్రణాళిక ఉందో వారిని బలపరచాలి, వారికి తెలియచెప్పాలి. వారికి దేవుని యందు విశ్వాసాన్ని బలపరిచే రీతిగా ఉండాలి. వారి యొక్క వ్యసనాలకు, వారి యొక్క అల్ప విశ్వాసానికి వదిలేయకుండా బిడ్డలను మరి విశ్వాసంలో బలపరిచిన తల్లిదండ్రులు దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చే బిడ్డలను కంటారు. ఆ ప్రణాళికలతో దేవుని యొక్క మరి గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు చేయగలుగుతారు. కాబట్టి మన యొక్క కుటుంబంలో దేవుడు ఎంతగానో సిద్ధపరిచిన ప్రణాళికలు మన పట్ల మరి సుదీర్ఘ కాలంలో ఎదురు చూస్తున్నామేమో, మనకన్నా ఎంతగానో చింతిస్తున్న దేవుడు ఇస్తున్నాడు. అయితే మనము మన బిడ్డలు కూడా అవి నెరవేర్చుటకు సిద్ధపాటులో ఉండి బిడ్డలను ఆ రీతిగా పెంచుతూ వారికి సక్రమ రీతిలో మనం క్రియలు చూస్తున్నప్పుడు వారు వాటిని తొలగిపోకుండా, బలహీన పరిస్థితులు సైతాను శోధనలో పడకుండా దేవుని కార్యాన్ని నెరవేర్చే గొప్ప యోధులుగా గొప్ప మరి కార్యాలు మన కుటుంబంలో జరగటానికి, మన చుట్టూ ఉన్న పరివారానికి, మన సంఘానికి, దేవుని నమ్మిన విశ్వాసులందరికీ కూడా ఆయన ప్రణాళికలో భాగస్తులే. కాబట్టి మనము విశ్వాసం ఉండి దేవుని యొక్క కృపకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన అనేక సూచనల ద్వారా మన యొక్క కార్యాలు నెరవేర్చడానికి ప్రణాళిక ఏర్పాటు చేసుకునే ఉన్నాడు. మనకన్నా ఎంతగా చింతిస్తున్నాడు. అయితే శోధనలో పడకుండా మెలకువగా ఉండమని దేవుడి వాక్యంలో చెప్పబడింది. మనం ఆ ప్రణాళిక చేసేటప్పుడు మనం శోధనలో పడకుండా ఉండాలంటే మనము, మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు దేవుని నీతి యందు నిలిచి దేవుని ప్రణాళికను ఎప్పటికప్పుడు మనం బలపరుస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యము మన పట్ల
గొప్ప కార్యముగా మన కుటుంబాల్లో మహిమ కార్యముగా జరిగే రీతిగా దేవుడు నడిపించును గాక. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షకొందనాలు తండ్రి. నీ గొప్ప కార్యాలు ఈ లోకంలో జరిపించడానికి తగిన సమయాన్ని మాకు ఇస్తున్నావు తండ్రి. మరి ఆ సమయం వరకు మేము నిరీక్షణతో మరి విశ్వాసంతో ఉండాలి. అలా నడిపించము. ఆ క్షణంలో బలహీన పరిస్థితులు, సైతాను శోధనలు, మరి వీటన్నిటిని కూడా ఎదిరించగలిగిన శక్తిని దయచేయము. మెలకుగా ఉండి మరి మేము వాటన్ని తప్పించుకొని ఆ అల్ప విశ్వాసన పడకుండా నీ యొక్క కృపను పొందుతూ నీ యందు బలపరిచే బిడ్డలను మా కుటుంబాన్ని నడిపించమని, నీ యొక్క కార్యాలు జరిగినప్పుడు మరి ఎంతగానో దీవించబడి ఆశించగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప.